నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఊపిరితిత్తుల వ్యాధి శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని చావవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స హైదరాబాద్ లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగళూరులో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు చాలా మందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకొని వాళ్ళకి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న చికిత్సలు, మేజర్ చికిత్సలు వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే ప్రాణాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే విధంగా ఒక ప్రయత్నం చాలా గొప్పగా చేశాం ఆ రోజుల్లో. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పక్కదోవ పోయి పేద ప్రజలకి ఆదుకునే సమయం అప్పుడు ప్రభుత్వం నుంచి మనం ఆదుకోలేకపోతే చాలా ఇబ్బందిగా ఉండింది. ఎన్నుకోబడ్డ 2 నెలలు కూడా చాలామంది పాపం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించి ఒక ధైర్యం కల్పించి, ఒక భరోసా కల్పించే మనస్తత్వం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వలన చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలొచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మొన్న క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలయకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు. పాపం ఎంతో కష్టపడి బతికించుకోవాలి, కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మీ అందరం కూడా కలిసి దోహదపడే విధంగా, ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలా పారదర్శకంగా, నిజాయితీగా పాపం పేద కుటుంబాలు ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేరో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి పూర్తి మనసుతోటి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోహర్ సార్కి వందనాలు సార్. నా పిల్లోడికి సీరియస్ అండి. 3 నెలల మెట్టి తిరుగుతున్నాం సార్. 3 నెలల మెట్టి తిరుగుతుంటే ఇప్పుడు పనే సార్. నా పిల్లోడు ప్రాణాలు కాపాడారు సార్. నేనేం చెప్పుకోలేను. సీరియస్ కేసు అండి. ఆక్సిజన్ పెట్టుకుని ఇంట్లో దగ్గుతున్నాడు. ఆ ఇబ్బంది చూసి మేము నిద్రపోవట్లేదు, అన్నం తింటలేదు, కంటిన్యూ నిద్రపోలేదు, భోజనం చేయట్లేదు, ఒకటే తిరుగుతున్నాం సార్. ఇట్లాంటి మంది ఎంతోమంది ఉన్నారు సార్. అంతమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్. పట్టభద్రులు ఈ నెల 30వ తేదీ నుండి జరిగే ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియలో ఓట్లు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నవ సమాజానికి పునాదిగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులు త్వరగా తమ ఓటును ఆన్లైన్లలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. మీ అందరూ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా ఫామ్ 18 ద్వారా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నమోదు చేసుకోవాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో నాకు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఓటు అనేది మన బాధ్యత. ఆదర్శంగా మనం ముందు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం. ఈ సందర్భంగా ఫామ్ 18లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం, ఆవశ్యకత. నవ సమాజ నిర్మాణానికి పునాదిగా మీ ఓటు ఉండాలని చెప్పి కోరుకుంటూ గుంటూరు కలెక్టరేట్లో జలవనరుల శాఖ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గుంటూరు ఛానల్ పొడిగించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఛానల్ పొడిగింపును విస్మరించిందని, గుంటూరు ఛానల్తో పాటు గుంటూరు నల్లమడ ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టామని నిర్ణయించామని, గుంటూరు ఛానల్ పొడిగించడం వల్ల దాదాపు 5 నియోజకవర్గాల్లో 77 గ్రామాలకు సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ 3 ప్రాజెక్టులకు దాదాపు 800 నుండి 900 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రానున్న బడ్జెట్లో గుంటూరు అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే నైపుణ్యాల శిక్షణపై చర్చించామని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు మీ సెంటర్ల ద్వారా తర్ఫీదు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో ఉన్న పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి యువతకు జిల్లా, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు పార్లమెంటులో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తా ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 crores, టోటల్ 150 crores అన్నా బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము. తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 daysలో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా
ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుండి బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో జరుగుతుందని వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటపయ్య, కార్యదర్శి పెండ్ల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, సంస్థ లీగల్ అడ్వైజర్ మద్ది మల్లికార్జునరావు, నాలం శ్రీమన్నారాయణ, గుర్రం సుధీర్, బత్సు శివ, దర్శి అనంత్, రాంబాబు, సామి రమేష్, చుండూరు నాగమల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం వైశ్య విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా రేపు 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూలై జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వవలసి ఉన్నది. ఈ 2025 మార్చిలో జరిగే ఎలక్షన్ నిమిత్తమయ్యి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టింది. ఈ నెల 30 నుంచి అంటే సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు లోపు ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలి. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వాడు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, లాయర్లైనా, డాక్టర్లైనా, ఆటర్లైనా, ఇంజనీర్లైనా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే BA, BCom, BC, BSc, బీటెక్ చదువుతారో వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు. కాబట్టి ఎవరైనా ఎంత ఒత్తిడి వ్యాపారంలో ఉన్నా కానీ మీ అందరికీ ఒక సౌకర్యం ఏం కల్పిస్తున్నామంటే మా విద్యానిధి హాస్టల్ కమిటీ ఆవరణలో అందరికీ కూడా ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్లయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.